ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఏమండి, మీ పిల్లల్ని చూస్తుంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరేమి అనుకోరంటే నేను ఆ విషయం బయటికి చెప్పేస్తాను. ఇందులో అనుకోవడానికి ఏముంది? మంచి విషయాలే కదా, చెప్పండి మూర్తి గారు. ఏం లేదమ్మా, ఈ మధ్య అమెరికాలో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మీలాంటి మంచి కుటుంబంలో అమ్మాయి కావాలని చూస్తున్నారు. మీ అమ్మాయిని చూడగానే వాళ్ళు అనుకున్న దానికి మీ అమ్మాయి కరెక్ట్గా సరిపోతుందని నా మనసు కనిపిస్తుంది. మీలాగే గొప్ప కుటుంబం, మీ అంత మంచి కుటుంబం, మంచి మనుషులు, మనసున్న వాళ్ళు, పైగా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు. మీరు ఓకే అంటే నేను వితిన్ 24 అవర్స్లో మ్యాచ్ సెటిల్ చేయించేస్తాను. చూడండి మూర్తి గారు, మీరు మా పిల్లల్ని మా ఆనందాలని చూడ్డానికి వచ్చారని అనిపించడం లేదు. మ్యాచ్ మేకర్ కదా, విషయం తెలిసి మీ పని చూసుకుపోదామని వచ్చినట్టు అనిపిస్తుంది. నో, గాడ్ ప్రామిస్, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. యాజ్ ఏ వెల్ విషర్గా ఊరికే వచ్చానంతే. మీరు మా గురించి మంచిగా ఆలోచించినందుకు, మా మంచి కోరినందుకు థ్యాంక్స్. కానీ మాకిప్పుడే ధరణికి పెళ్లి చేసే ఆలోచన లేదండి. అవునండి, ఇప్పుడే కదా వచ్చారు. కొన్నాళ్ళు వాళ్ళు మేము కలిసి ఉండడం మాకు కావాలి. మా ప్రేమాభిమానాలు వాళ్ళు, వాళ్ళ ప్రేమాభిమానాలు మేము పంచుకోవాలి. వాళ్ళ అచ్చట ముచ్చట్లన్నీ మేము దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాతే ఆ పెళ్ళ ఆలోచన. ఓకే, మీరు ఎలా అనుకుంటే అలాగే. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం నన్ను మర్చిపోకండి. సదా మీ సేవలో మీ విధేయుడు, మీ మ్యారేజ్ మేకర్ మూర్తున్నాడు. చూడండి, మేము మా అమ్మాయిని అంత దూరం ఇవ్వదలుచుకోలేదు. వీలైతే తను పెళ్లి చేసి అల్లుండి కూడా మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాం. అయినా ఇప్పుడు ఆలోచన కాదది. ఎప్పుడో పెళ్లి చేయాలనుకున్నప్పుడు. మాకు యోగ్యుడైన అబ్బాయి అయితే చాలు. ఏ ఆశలు లేవు, ఆలోచనలు కూడా లేవు. కరెక్ట్ అండి, నా ఆలోచన కూడా అదే మూర్తి గారు. మాకు తను పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీకే కదా చెప్పేది. మేము పిల్లలకి దూరంగా ఉండలేము. అమ్మా ధరణి, ఏమైందమ్మా కాఫీ? తెస్తున్నాను బామ్మ. నువ్వు అదృష్టవంతురాలు అమ్మా. పిల్లలంటే గొప్ప ప్రేమన్న తల్లిదండ్రులు వీళ్ళు. రావాల్సిన చోటుకే వచ్చావు, సంతోషం. మరి నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరతాను. మంచిది. సరే, ఉంటాను. వస్తానమ్మా.
నాన్నకు భోజనం టైం అయింది. నేను తీసుకెళ్తే నా మీద కోపంగా ఉన్నారు కదా, తినను అన్నా అనొచ్చు. మీరు తీసుకెళ్లి పెట్టండి పిన్ని. అన్నం తింటే కానీ టాబ్లెట్స్ వేసుకోవడం కుదరదు. ఏంటి, నాకేం పని పాట లేదనుకున్నావా? వేరే పనులేవీ లేవనుకున్నావా? నాకు పనులు పురమాయిస్తున్నావేంటి? ఇంటికి పెద్దదాన్ని నేనా నువ్వా? నాకు చాలా పనులున్నాయి, నేను బయటికి వెళ్ళాలి. నాన్నా నాన్న అని వచ్చావుగా, బాగోగులన్నీ దగ్గరుండి చూసుకో. తిడితే పడు, కోపం వస్తే తల వంచుకుని నిలబడు. అంబలి తాగే వాళ్ళకి మీసాలెత్తే వాళ్ళు ఒకళ్ళు కావాలంట. పెట్టుకుంటే పెట్టుకో, మానుకుంటే మానుకో. నానా, భోజనం చేయండి నానా. టాబ్లెట్స్ వేసుకోవాలి నానా, లేకపోతే తగ్గుముఖం పట్టినా జ్వరం మళ్ళీ పెరుగుతుంది. ప్లీజ్ నాన్నా, తినండి నాన్నా. నాకు ఆకలిగా లేదు, ఇప్పుడేం తిన్నమ్మా. అలా అంటే ఎలా నాన్నా? నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపం ఆకలి మీద, అన్నం మీద చూపిస్తే ఎలా? మీ మనసుకు బాధగా ఉండొచ్చు, కానీ కడుపుకి ఆహారం లేకపోతే నీరసం వస్తుంది నాన్న. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. టాబ్లెట్స్ వేసుకుంటే అవి పనిచేయడానికైనా శక్తి కావాలి కదా. ఇందాక కాస్త ఎక్కువగానే మాట్లాడాను, నోరు జారాను. అందుకే కదా మీరు నన్ను హద్దుల్లో పెట్టడానికి చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ నాన్న. మీకింకా నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తుంటే, వేసిన శిక్ష సరిపోదు అనుకుంటే ఇంకో దెబ్బ కొట్టండి నాన్న. కానీ అన్నం మానేయకండి ప్లీజ్ నాన్న. తినండి నాన్న. నాన్న, మీరు నీరసంగా ఉన్నారు కదా, నేను తినిపిస్తాను. తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని నిశి నీడలోను నేను వీడిపోని ఒక నాన్న మనసు బరువెంతని. ఏంట్రా మాటి మాటికి ఫోన్ చేస్తున్నావు ఎందుకు? అన్నా, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు చేయలేదు? ఎందుకన్నా? అందుకే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావురా? నాతో నీకేం పని? ఎందుకన్నా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేయడం ఏం లేదురా, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. సరే అన్నా, నువ్వు బిజీగా ఉంటే ఉన్నావు కానీ నిన్ను ఒకసారి కలవాలి. కలవాలా? ఎందుకు?
కలిసాక చెప్తానన్నా. సరే, నాకెలాగూ బయటకు వచ్చే పని ఉందిలే. నేనే వచ్చి కలుస్తాను. ఎక్కడికి రావాలి? ఎక్కడ కలవమంటావన్నా? సరే అన్నా. ఓకే. ఏంటి ధరణి, ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు? అసలేమైంది? ఏం లేదు ధీరజ్, మా అమ్మ నన్నల్ని చూస్తుంటే నాకు బాధేస్తుంది. బాధేస్తుందా? ఎందుకు? నువ్వు వాళ్ళు కావాలనుకునే కదా వచ్చావు. వాళ్ళు మీరు దగ్గర కావాలనే కదా చూశారు. సంతోషంగా ఉండాల్సింది పోయి బాధ కలుగుతుందంటావేంటి? అది కాదు, వాళ్ళు నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో, ఎంత నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ మాటలు వింటేనే అర్థమైంది. మా నాన్న అయితే నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పెంచిన నాన్న నేను ఎలా అయితే తన కళ్ళ ముందు ఉండాలని కోరుకున్నారో, అలాగే వీళ్ళు కూడా తమ జీవిత కాలం నేను వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని అలాగే కోరుకుంటున్నారు. కానీ నేనేం చేస్తున్నాను? వాళ్ళని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. రేపే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోవా? వాళ్ళు నన్ను క్షమిస్తారా? ఆ నాన్న అన్నట్టే వీళ్ళు నన్ను అనరా? తప్పు పట్టరా? వాళ్ళ మనసు బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చిందని వాళ్ళు అనరా? ఎందుకంటారు ధరణి? కొంచెం ఆలోచించు. మీ నాన్న ఏమనుకుంటున్నాడు? నువ్వు జీవితకాలం తన ఎదురుగానే ఉండాలనుకుంటున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటే రేపు జరగబోయేది అదే కదా. నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? మావయ్య దగ్గరే ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ ఇల్లరికమే కదా. కాకపోతే పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదని ముందో 4 రోజులు కోప్పడతారు. ఆ తర్వాత నేను వదులుకుంటారా ఏంటి? వదులుకుంటారా వదులుకోరా అనేది కాదు, మన మధ్య జరిగిన విషయం వాళ్ళకి తెలిస్తే నా గురించి ఎంత నెగటివ్గా ఆలోచిస్తారో నువ్వు కొంచెం ఆలోచించు. ఆ తప్పు వల్లే కదా వీళ్ళకి వ్యతిరేకంగా నీతో పెళ్లికి అంగీకరించింది. చూడతారని, జరిగిపోయిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం కదా. కాకపోతే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వు బాధపడుతుంటే నేను నిన్ను వదిలి ముందుకెలా వెళ్తాను? నువ్వు నార్మల్ అయితేనే అన్ని విషయాలు నార్మల్ అవుతాయి. జరిగిపోయిన తప్పు నుంచి బయటపడటానికి అదొక్కటే మార్గం కదా. మన పెళ్ళయ్యేదాకైనా నువ్వు ధైర్యంగా ఉండదారని. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా. నువ్వు నార్మల్గా ఉండవు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓకేనా? నువ్వు ఇలా అస్తమాను బాధపడుతూ కన్నీళ్లు కారుస్తుంటే అత్తయ్యకి డౌట్ కూడా వస్తుంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను వెళ్ళొస్తాను. నాకు చాలా పనులున్నాయి. మన మ్యారేజ్కి సంబంధించినవే. వస్తాను. ఏదో జరుగుతుంది. వీడెందుకు ధరణి చుట్టూ తిరుగుతున్నాడు? అసలు వాడు ఏం మాట్లాడాడో వెళ్ళి ఇప్పుడే ధరణిని అడగాలి. చెప్పేదైతే ఈ పాటికి చెప్పేది. చాలాసార్లు అడిగి చూశాను, అదేం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అడిగినా కూడా చెప్పదు. ఈ ధీరజ్ దాంతో ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నాడు? వీడికి వేరే పని ఉంది. వీడిని ఫాలో అయితే విషయం ఏంటో తెలుస్తుంది.
ఒరే రఘు, రారా కూర్చో. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానురా. నీకు బాగాలేదని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. పిల్లలు, పనులు, బాధ్యతలు తీరిక లేకగానే రావాలని మనసులో పీగుతూనే ఉందిరా. అవునరా, ఏంటిది? ఏం జరిగింది? ధరణి బాలు వెళ్ళిపోయారని తెలిసింది, నిజమేనా? అవునరా, అవును. నువ్వు ఒకసారి ఎప్పుడో అన్నావు, గుర్తుందా? మనది కానిది మన దగ్గర ఉండదు అని. అదే జరిగింది. కానీ నేను అలా అనుకోలేదురా. నా వాళ్లే అనుకున్నాను. పొరపాటు పడ్డాను. రేయ్, గుండె లోపల పెట్టుకుని పెంచానురా. కానీ వాళ్ళెవరో తెలిసిన తర్వాత రెక్కలొచ్చిన వాళ్ళు కదా, గుండెల మీద తన్ని వెళ్ళిపోయారు. తెలియని తనం అప్పుడు హాయిగా అనిపించిందిరా. ఎదిగిన తర్వాత అదే పాదంతో గుండెల మీద తన్నారనిపించిందిరా. అరే రఘు, నువ్వు ఆ మాట అన్నప్పుడు నీ మీద కోపడ్డాన్రా. ఇప్పుడు నిజం నాకు అర్థమైంది. అప్పుడు అర్థం చేసుకోని తత్వం, ఇప్పుడు అర్థమైపోయిన నిర్లిప్తం. నీకు తెలుసు కదరా, నీకు తెలుసు కదా వాళ్ళంటే నాకెంత ప్రాణమో. ముజ్జం అంటే నాకు పంచ ప్రాణాలు కదరా. తన ప్రేమే నా ఊపిరి అనుకున్నాను. నా బుజ్జమ్మ మాటే నాకు ప్రాణం అనుకున్నానురా. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. బాధపడకరా. కన్నవాళ్లను వెతుక్కుంటూ పెంచిన పిల్లలు వెళ్ళిపోయారు. కానీ నీ కన్న కూతురు నీ దగ్గరకు వచ్చింది కదరా. మధు నీ కూతురిగా నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వెందుకురా వాళ్ళెవరో లేరని బాధపడుతున్నావు? అవును, మధు ఏదిరా? ఏంట్రా అలా చూస్తున్నావు? నీ కూతురే కదరా, పిలవరా. బుజ్జమ్మ అని వెళ్ళిపోయిన ధరణిని పిలిచేవాడివి అమ్మా మధు అని పిలవలేవా? ఆ పిలుపులో ప్రేమను చూస్తారా పిల్లలు. పిలు. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, పైకి కోపాన ఉన్న మనసు మురిపాల వెన్నా. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ కూతురేగా, పిలవరా. కురిసె కన్నీటి వాన, బాధలెన్నున్నా బంధాల మరవని బాధ్యత నువ్వు నాన్న. పిలవరా. మధు, నానా, ఎంత లక్షణంగా ఉన్నావమ్మా. నిన్ను చూస్తుంటే లక్ష్మీదేవి ఈ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంట్రా, ధరణికి మధుకి తేడా ఏంటి? ఇద్దరూ ఆడకూతుర్లే కదా. నువ్వు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నావు కదా. మధు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవడానికి వచ్చిందిరా. ఏళ్ల తరబడి నాన్న ప్రేమ కోసం తప్పించి తప్పించి వచ్చిన పిల్ల నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుందిరా.
ఎవరా అని చూస్తున్నావా? నా ఫ్రెండ్ రఘు. ఉండరా, నన్ను నేను పరిచయం చేసుకోగలను. చూడమ్మా మధు, మీ నాన్నకు నేను బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. మా మధ్య ఏదో చిన్న గొడవ వచ్చింది, దానికి ఒక రకంగా నువ్వు కారణం అనుకో. రే రఘు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో సరదాగరా, నేనేం చెప్పనులే, మరీ అంత భయపడకు. ఎవరేం చెప్పినా ఇప్పుడు నేనేం అనుకోనురా. కాకపోతే చెప్పాల్సిన అవసరం లేదనేదే నా అభిప్రాయం. అంకుల్, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను. కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. వద్దనకండి అంకుల్, నేను కాఫీ సూపర్గా పెడతాను. మీరు కాఫీ కోసమే మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తారు, ఓకేనా? అమ్మా మధు, ఏమైందమ్మా? జాగ్రత్త, లేమ్మా, కూర్చోమ్మా. వాటర్ తాగమ్మా.